కలిగి ఉండుట పాపము. విశ్వాస మూలము కానిదేదో అది అవిశ్వాసమే, అది పాపమే. ఇప్పుడు చెప్పండి, విశ్వసించేవాడు కలవరపడడు అన్నాడు. నువ్వు కలవరపడుతున్నావంటే ఏం లేదు నీకు. విశ్వాసము కానిదేదో అదేమైంది, రాసుకో. ఇప్పుడు కలవరపడటానికి కూడా లేదు. ఊరుకోడు. ఎందుకు కలవరపడుతున్నావు అంటాడు. ఎందుకు కలవరపడేది? టెన్షన్ ప్రభా, ఎన్ని సమస్యలు అనుకున్నావు అంటే నేనున్నాగా అంటే నువ్వు ఉన్నావు, ఏమో చేస్తావు చేయి, గ్యారెంటీ ఉంది. అంటే అవిశ్వాసం అన్నమాట. రాయరా అవిశ్వాసం అంట ఈ మనిషి పేరంట. వామ్మ ఎంత డేంజరో చూడు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ఎందుకు పోలేదో తెలుసా? అవిశ్వాసమును బట్టి పోలేదని రాశాడు. నువ్వెందుకు చింతపడుతున్నావు అంటాడు. చింతపడక ఏం చేయమంటావు నాయన? అప్పులు, పరిస్థితులు అనుకున్న జరగట్లేదు, అనుకోని ఎత్తిన పడుతున్నాయి. చింతపడక ఏం చేయమంటావు ప్రభా? దిగులు పడకపోతే ఏం చేయమంటావు అన్నావు అనుకో, చింత యావత్తు నా మీద ఏమన్నాగా. నీ మీదంటే ఏమో నువ్వు మోస్తావో పడేస్తావు, ఉడికి తెలుసు. రాయిరా అవిశ్వాస లెక్కలో రాయి.